UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి కర్మ నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ నివారణ సకల దోష దగ్ధ తులాభార కాళభైరవాయ నమో నమః. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటిక, కూష్మాండేతి చతుర్థం, పంచమం స్కందమాతేషు, షష్టమం కాత్యాయని చ, సప్తమం కాళరాత్రి, అష్టమం మహాగౌరీ, నవమం సిద్ధిరాత్రి. శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు స్వాగతం పలుకుతూ, అందరికీ ముందస్తుగా విజయదశమి పండగ శుభాకాంక్షలు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. కనుక అమ్మను స్మరిద్దాం, అమ్మను ధ్యానిద్దాం. ప్రకృతితో మమేకమైనటువంటి అమ్మవారిని శాకాంబరి స్వరూపంలో పూజ చేసుకుందాం. జీవనాన్ని అద్భుతమైన ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, విశేషంగా మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్యరాశిలో రవి బుధ కేతు సంచార స్థితి. 3 గ్రహాలు కలిపి బుధాదిత్య రాజయోగం చేత కన్యరాశిలో సంచార స్థితి, తులారాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా, మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదంను కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. మిథున రాశి వారికి ఈ మహాలయాల అమావాస్య రోజున, అందులో బుధవారం రావడం, అక్కడ ఉత్తరా నక్షత్రం హస్తా నక్షత్రం రోజు అమావాస్య రావడం వలన గతించినటువంటి పెద్దవారందరికీ వారి పేరు స్మరించుకొని యథాశక్తిగా నవధాన్యాలతో కూడినటువంటి పదార్థాలను ఏర్పాటు చేయడము, అంటే మనం ఏదైతే పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఏర్పాటు చేసుకొని ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాలను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కానీ, లేకపోతే కాకులకు అలాంటి పదార్థాలను వండి పెట్టడం వలన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. లేకపోతే ఒక దోషడంతా పెసరపప్పును కానీ పెసరను తీసుకొని నమస్కారం చేసుకొని గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన పితృదేవత యొక్క ఆశీస్సులు మిథున రాశి వారికి శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. రాశిలోనే కుజ భగవానుడు అర్ధాష్టమ రవి బుధ కేతు సంచార స్థితి ప్రభావ స్థితి ఉండడం వలన కొద్దిపాటి స్వల్పమైనటువంటి అంతర్గత శత్రువులు పొంచి ఉన్నారు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం, వీలైనంత వరకు మీ మనసుతో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. అన్నింటా మీ మనసు మీకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది. మీరు మీ మనసు మాట కాకుండా పక్కవారు అనేక మంది వారి యొక్క అవసరాల కోసం మీ బ్రెయిన్ని, మీ మనస్సును మీకు టైం ఇవ్వకుండా వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో ఏకాగ్రత, ఏకాంతంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, మౌనం, ధ్యానం, ఆసనం వేయడం వలన మీ మనస్సు ప్రశాంతత కలిగి మీరు అనుకుంటున్న అన్ని పనులలో
విజయం ఎక్కడ ఉంటుంది, విజయానికి ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి, వాటిని ఎలా అధిగమించాలో మీ బ్రెయిన్, మీ మనస్సు మీకు తెలియజేస్తుంది. అదే మీ విజయానికి తొలిమెట్టు అని చెప్పి గమనించాలి. అదే కాకుండా భాగ్యస్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యూన్యత, నూతన కార్యక్రమాలు ప్రారంభించడంలో విజయం మిథున రాశి వారి సొంతం కాబోతుంది. రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన కష్టపడి పనిచేయడం మిథున రాశి వారి సొంతం కనుక ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్సు, నూతనమైన పెట్టుబడులు, వ్యాపార ఆకర్షణలో విజయం మీ సొంతమవుతుంది. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల కొద్దిపాటి ఖర్చులు అధికమయ్యే పరిస్థితి ఉంటుంది. ఖర్చులను నివారించండి. ఆధ్యాత్మికంగా ఉండగలిగితే మంచి స్థితి. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, సాఫ్ట్వేరు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, రైతు సోదరీమణులకు సహనం, ఓర్పే మీ విజయానికి తొలిమెట్టు అని చెప్పి గమనించాలి. అక్టోబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 2వ తారీఖు 10వ నెల 2024 భాద్రపద మాస కృష్ణపక్ష అమావాస్య బుధవారము. సాక్షాత్తుగా హరిహరసుతుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము, విఘ్నేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రము కారణం చేత, అదే కాకుండా మహాలయాల అమావాస్య అంటారు. అంటే మనకు బహుళపక్షము ప్రారంభం అయినప్పటి నుండి అమావాస్య వరకు గతంలో గతించినటువంటి మన పెద్దలు వారు ఏ తిథి రోజైతే పరమపదింపజేశారో, లేకుంటే ఏ రోజైతే పరమపదింపజేశారో మనము ఆ రోజును గుర్తుపెట్టుకొని వారికి స్వయంపాక కార్యక్రమాలను, మన సనాతన సాంప్రదాయము, మన ఆచార వ్యవహారాలు, ప్రాంతాలను బట్టి వాళ్ళను పెద్దవాళ్ళను తృప్తిపరచడం కోసం ఏమే కార్యక్రమాలు చేస్తామో చేయాలి. అలా పరిసర ప్రభావం చేత కుదరలేనటువంటి వారందరికీ ఈ యొక్క అమావాస్య తిథి యందున తప్పకుండా ఆ గతించిన వారిని స్మరించుకొని వారి ఆత్మ తృప్తి కోసమే ఏదైతే కార్యక్రమాలు చేస్తామో మనకు వారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగనే బ్రాహ్మణుడికి కానీ స్వయంపాకం దానం ఇవ్వడము, గోమాతకు పచ్చడి గడ్డిని, తౌడు లాంటివి ఏర్పాటు చేయడము, పక్షులకు అనగా కాకులకు ప్రత్యేకంగా అన్నం వండి వాళ్ళ పేరు మీద ఏర్పాటు చేయడము, బీదలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము, శునకపు మహారాజులకు అనగా కుక్కలకు దానం చేయడం వలన గతించిన వారు ఆ రూపంలో వచ్చి వారు స్వీకరించి మనల్ని ఆశీర్వదించి వెళ్తారు అనేటువంటిది సనాతన ధర్మం చెప్తుంది. కనుక మనం అందరము కూడా గతించిన వారిని స్మరిద్దాం, వారి యొక్క ఆశీస్సులు పొందుదాం. అలా కుదరలేదు అనుకుంటున్న వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ యొక్క పెద్దవారి యొక్క గోత్రనామాలను పంపించినట్లయితే మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమం అంతా కూడా మీకు వాట్సాప్ కాల్, వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి.